ఈరోజు ధ్యాన భాగముగా 147వ కీర్తనని ధ్యానించుకుందాం. 147వ కీర్తన 11 నుంచి 11, 12, 13, 14 వచనాలని కొద్దిసేపు ధ్యానిద్దాం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు, నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించి. యెహోవా ఇప్పుడు ఆనందిస్తాడండి. దేవుడు తన యందు భయభక్తులు చూపేవారి కొరకు, తన కృప కొరకు కనిపెట్టే, ఎవరైతే తన కృప కొరకు కనిపెడతారో, ఎవరైతే భయభక్తులు కలిగి నివసిస్తారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన కనపరిచే స్థితిలో ఉంటారో వారి యందు ఆయన ఆనందించేవాడు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెరూషలేమును ప్రేమించమని, యెరూషలేమా యెహోవాను కొనియాడమని, సియోను నీ దేవుని కొనియాడు. దేవుని కొనియాడాలి, దేవుని కనపరచాలి. దావీదు స్తుతుల సింహాసాన్ని దేవునికి అర్పించినట్టుగా, స్తుతులపై ఆయన్ని కూర్చోబెట్టినట్టుగా, స్తుతుల సింహాసనంపై ఆయన్ని నిలబెట్టినట్టుగా, కూర్చోబెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తుతుల ద్వారా దేవుని కీర్తించి ఘనపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మన గుమ్మములు, మన చుట్టూ, మన మన ఇంటిని సంరక్షించాలంటే ఆయన కృప మన మీద ఉండాలి. ఆయన నీ మధ్యను నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క మహాకృప మన మీద ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. 128వ కీర్తనలో కూడా మనం 5వ వచనాన్ని చూస్తే, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమెంతయు యెరూషలేముకు క్షేమం కలుగు చూసదు, నీ పిల్లల్ని నువ్వు చూసదు. మన పిల్లల్ని మనం చూడాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం తేటతెల్లంగా తెలియపరుస్తుంది. అలాగే మరి 115వ కీర్తన కూడా మనం గమనించినట్లయితే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్ములను మీ పిల్లల్ని వృద్ధి పొందించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మన పిల్లల యొక్క క్షేమం ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచాలి. ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ఆయన భయభక్తులు, ఆయన భక్తితో మనం ఉండాలని దేవుని వాక్యం తేటతెల్లంగా తెలియజేస్తుంది. అలాగే నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. సమాధానం అనేది కూడా ఈనాడు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే యేసు ప్రభు వారు జన్మ వచ్చినప్పుడు లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనంలో పరలోక సైన్య సమూహము ఆ మాట ఏమన్నారంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కానీ దేవుని స్తోత్రం చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో మనం కలిగి ఉన్నామో, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నామో, దేవుడు మన పిల్లలను దీవిస్తాడని, మన సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడని, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు దేవుని వాక్యం. మంచి శ్రేష్టమైన గోధుమలు, ఆనాడు గోధుమలు ఎక్కువగా పండించేవారు. అలాగే మనం మంచి ఆహారాన్ని మనం తినడానికి దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన యందు భయభక్తులతో కూడిన బుద్ధిని మనం ప్రదర్శించాలి. అలాగే ఆయన కృప మనం కనిపెట్టాలి. యెరూషలేము గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే సరిహద్దులో సమాధానం కలుగజేయడానికి, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచడానికి దేవుడు ఎంతకైనా సమర్థుడైన దేవుడు. మన వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు, ప్రతి వాక్యాన్ని కూడా ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఉదయకాలం లేచి ఆయన స్తుతించి పిల్లల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అనేక రీతిలుగా జీవించడానికి ఆయన ఎంతకైనా సమర్థుడైన దేవుడు. అటువంటి భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించలాగా, అలాగే మంచి గోధుమలతో, మంచి ఆహారంతో మనం తృప్తిపరచులాగా
ఆరోగ్యంతో నింపులాగున సమాధానం కలుగజేసి ఉండుటకు దేవుడు మన ఎల్ల కృప చూపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.